నమస్తే వెల్కమ్ టు ఫోర్ సైట్స్ టీవీ. పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి కాకర్ల సురేష్ అశ్వాన్ని అధిరోహించి రోడ్ షోతో ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. తద్వారా క్యాడర్లో జోష్ పెంచారు. ఉదయగిరి ప్రాంతానికి చెందిన కాకర్ల సురేష్ విదేశాలలో పారిశ్రామిక వ్యాపారాలు నిర్వహించి ఆర్థికంగా ఉన్నత స్థితిని సాధించారు. ట్రస్టును స్థాపించి నైపుణ్యాభివృద్ధి శిక్షణ, ఇతర సంక్షేమ కార్యక్రమాలతో ప్రజాసేవలో ఉన్నారు. బొల్లినేని రామారావుకు టీడీపీ జాతీయ ఉపాధ్యక్షునిగా సముచిత స్థానం కల్పించటంతో ఈ ఎన్నికలలో సీటును సాధించారు. ఉదయగిరి సిట్టింగ్ ఎమ్మెల్యే మేకపాటి శేఖర్ రెడ్డి వైసీపీని వీడి టీడీపీ పక్షం వహించి విస్తృత ప్రచారం సాగించేందుకు సిద్ధమయ్యారు. సీనియర్ నాయకులు కంపం విజయరామిరెడ్డి, ఇతర నాయకుల సహకారంతో కాకర్ల సురేష్ రాజకీయ అరంగేట్రం ఆశాజనకంగా సాగుతోంది. ఉదయగిరి టీడీపీ అభ్యర్థి కాకర్ల సురేష్ ఎన్నికల ప్రచారాన్ని అశ్వవేగంతో ప్రారంభించారు. కాకర్ల సురేష్ విదేశాల్లో అనేక కంపెనీలను నిర్వహించి ఆర్థిక స్థితిని సాధించి తన స్వప్రాంతం ఉదయగిరి మెట్ట ప్రాంతమైన ఉదయగిరిలో తాను చిన్ననాడు ఎదుర్కొన్న సమస్యలు ప్రస్తుతం ఉన్నవారు ఎదుర్కోకుండా అనేక అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించేందుకు రాజకీయ వేదికను ఎంచుకొని తను ప్రజాప్రతినిధిగా ఈ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహించి తనదైన సేవను అందించాలనే దృక్పథంతో దశాబ్దంగా అవకాశం కోసం ఎదురు చూస్తున్నారు. గత ఎన్నికల్లోనే తెలుగుదేశం పార్టీ అభిమానులైన వారి కుటుంబం ఆ పార్టీ నుంచే అభ్యర్థిత్వాన్ని కోరినప్పటికీ కూడా ప్రజాక్షేత్రంలో మరింత అనుభవాన్ని గడించాలని చంద్రబాబు కాకర్లకు చెప్పి వేచి ఉండమని ఆదేశించడంతో 2 సంవత్సరాలుగా ట్రస్టును స్థాపించి ఉదయగిరి ప్రజల్లో నైపుణ్యాభివృద్ధిని పెంచుతూ విద్య, వైద్యం, ఇతర అనేక సదుపాయాలను, సేవలను అందిస్తూ ప్రజల్లో పరిచయాలు పెంచుకుంటూ క్రమమైన పద్ధతిలో కొనసాగారు. చంద్రబాబు ఇచ్చిన మాట తప్పకుండా ఈ ఎన్నికల్లో కాకర్లకు అవకాశం కల్పించారు. నియోజకవర్గ సమయకర్తగా ఉన్న బొల్లినేని రామారావు నుంచి అసమ్మతి ఎదురైనప్పటికీ కూడా స్వయంగా చంద్రబాబు వీరి నడమ సయోధ్య కుదిర్చాడు. బొల్లినేని రామారావుకు తెలుగుదేశం పార్టీ జాతీయ ఉపాధ్యక్షుడిగా అవకాశం కల్పించి ఉచితాసనాన్ని వేస్తూ కాకర్లకు సహకరించాల్సిందిగా ఆదేశాలు ఇవ్వడంతో అసమ్మతి వీడి ఎన్నికల ప్రచారానికి మార్గం సుగమమైంది. ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న మేకపాటి శేఖర్ రెడ్డి వైసీపీ పెద్దలతో విభేదించి వైసీపీలో ఉన్న సలహాదారుల పోకడలు పడక పార్టీని వీడి తెలుగుదేశం పక్షం వహించారు. మేకపాటి శేఖర్ రెడ్డి దంపతులు కాకర్ల విజయానికి కీలకంగా కృషి చేసేందుకు సిద్ధం కావడం, అక్కడ సీనియర్ నాయకులు కంబం విజయరామరెడ్డి, ఇతర నాయకులంతా కూడా కాకర్ల సురేష్ విజయానికి తోడ్పాటుగా వీరంతా ఎన్నికల ప్రచారానికి సిద్ధమై కదలడంతో కాకర్ల ఎన్నికల ప్రచారం అశ్వ సామర్థ్యాన్ని సంతరించుకుంది. అందుకు చిహ్నంగా కాకర్ల సురేష్ అశ్వాన్ని అధిరోహించి రోడ్ షో నిర్వహించి ఎన్నికల జోషును పెంచుతూ ప్రచారాన్ని ప్రారంభించారు. దాదాపుగా ఇక్కడ మనం ఉదయగిరిలో చూసినట్టయితే వైసీపీ అభ్యర్థి మేకపాటి రాజమోహన్ రెడ్డి తమ్ముడు రాజగోపాల్ రెడ్డి ఉదయగిరి వైసీపీ సమన్వయకర్తగా ప్రచారాన్ని సాగిస్తూ తనే అభ్యర్థి కావడంతో ముందస్తుగానే ప్రచారం ప్రారంభించినట్లయింది. అయితే గడప నుంచి కూడా రాజగోపాల్ రెడ్డి ప్రచారం ప్రారంభమైనప్పటికీ కూడా కాకర్ల ఆ పరిస్థితిని తిప్పికొడుతూ నూతనోత్తేజంతో యువ నాయకునిగా ఉదయగిరిలో ప్రచార పర్వాన్ని ప్రారంభించారు. నియోజకవర్గ శినాలను అనుసరించి కొత్త వ్యక్తులకు ఉదయగిరి ప్రజలు అవకాశం కల్పిస్తూనే ఉన్న నేపథ్యంలో కాకర్ల సురేష్ విజయావకాశాలు లేకపోలేదన్న విశ్లేషకుల అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.